మనము దేవునికి లోబడకపోతే అనే అంశం మీద 3 వారాలుగా మనము ప్రకటన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఏనండి, ఒకసారి ఒక ప్రాంతం కాదు, అమెరికాలో జరిగిన సంఘటన. అమెరికాలో పెద్ద తుఫాను వర్షం పడుతూ ఉంది. రాత్రి 11 గంటలు దాటిపోయింది సమయం. అప్పటికే అన్ని కూడా మూసేస్తూ ఉన్నారు. ఒక వృద్ధ దంపతులు ఇద్దరు ప్రతి లాడ్జింగ్ దగ్గరికి వెళ్ళి రూమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వినండి, తల పైకి ఎత్తండి. మీ లైటింగ్ కనిపించడం వల్ల అక్కడ లైట్ పెట్టాలి. మనం ఒక లైట్ తెచ్చి పెడదాం. చీకటిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు వృద్ధులు, పెద్దవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు రాత్రి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ వారికి రూమ్ దొరకల. ఆ పట్టణంలో, అమెరికాలో తిరిగి ఆఖరికి ఈ ఒక్కసారి ప్రయత్నం చేద్దామని ఒక లాడ్జింగ్కి వెళ్ళారు. అక్కడ ఒక కుర్రవాడు రిసెప్షన్లో ఉన్నాడు. పెద్దవాళ్ళని చూడగానే పెద్ద తుఫాను, వర్షం. వాళ్ళు అప్పటికే చాలా తడిసిపోయి ఉన్నారు. చలికాలం. మరలా వాళ్ళని చూడగానే ఏంటండి అంటే, మాకు రూమ్ కావాలి బాబు అని అంటే, ఆ కుర్రవాడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈరోజు ఏ లాడ్జింగ్లో కూడా ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదండి, అన్నీ నిండిపోయాయి. కారణం ఏంటంటే ఒక సెలబ్రిటీ వచ్చారు, అందువల్ల ప్రజలు పట్టణం అంతా కిక్కిరిసిపోయారు. రూములు అయితే ఖాళీ లేవు. కానీ పెద్దవాళ్ళు మీరు చూడబోతే మిమ్మల్ని చూశాక అనిపిస్తుంది, ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళిన రూమ్ దొరకదు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా రూమ్లో ఉండొచ్చు అన్నాడు. బాబు, నువ్వు పర్వాలేదు, నేను బయట సోఫాలో హాల్లో ఉంటాను, మీరు నా రూమ్లో ఉండొచ్చు. చిన్నవాడే మంచి నిర్ణయం తీసుకొని ఆ పెద్దవాళ్ళకి ఆ రాత్రి రూమ్ ఇచ్చాడు. తెల్లారిపోయింది. వాళ్ళు కృతజ్ఞత భావం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. టైం 12 దాటిపోయింది. ఎక్కడ రూములు లేవు, తుఫాను, ఎక్కడ తలదాచుకునే అవకాశం లేదు. అలాంటి సమయంలో తన రూమ్ ఇచ్చాడని అతనికి కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఆ సంతోషం ఎలా చెప్పాలంటే అతనికి థ్యాంక్స్తో సరిపెట్టలేక అక్కడి నుంచి వాళ్ళు అబ్బాయిని కలిసి సరే బాబు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయము 6 నెలలైంది, సంవత్సరమైంది. 6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ అబ్బాయి మర్చిపోయాడు, కానీ వాళ్ళు మర్చిపోలే. ఒకరోజు ఒక ఉత్తరము ఆ లాడ్జింగ్కు వచ్చింది. బాబు, ఈ ఉత్తరం మేమే రాస్తున్నాం. కొన్నేళ్ల క్రితం తుఫానుకు మేము ఇబ్బంది పడుతున్న మమ్మల్ని చూసి నువ్వు ఉంటున్న రూమును మాకిచ్చి నువ్వు చలిలో ఇబ్బంది పడ్డావు. అందుకు గాను ఫలితంగా మేము ఇవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? మేము పెద్ద వాటలు మీకోసమే కట్టాం. ఆ వాటలకు నువ్వు మేనేజర్గా ఉంటావా? నువ్వు ఉండాలనుకుంటే వెంటనే బయలుదేరి వచ్చేయి, అందులో టిక్కెట్లు కూడా ఉన్నాయని చెప్పారు. అది ఎక్కడ ఏంటంటే న్యూయార్క్లో. ప్రియులారా, అమెరికా నుంచి వెంటనే అతను బయలుదేరి న్యూయార్క్ వెళ్ళి పెద్ద వాటలకు మేనేజర్గా నిలబడ్డాడు. చేసింది ఎంత? ఎంత? వచ్చింది ఎంత? చూసావా? ఆ రాత్రి ఎవరు కనికరపడలేదు. ఆ పెద్దవాళ్ళ మీద ఎవరు జాలి పడలేదు, ఎవరు సహాయం చేయలేదు. ఎన్నో రూములు కావాలని ఎన్నో చోట్లకి తిరిగారు. లాడ్జింగ్ అంతా అనేక ప్రాంతంలో తిరిగి వచ్చారు. ఆఖరికి కుర్రవాడు వాళ్ళని చూసి వాళ్ళ మీద జాలిపడి, ఈ టైంలో పెద్దవాళ్ళు ఎక్కడ వెళ్తారు, వృద్ధులు అని చెప్పి చిన్న రూమ్ ఇచ్చినందుకు ఫలముగా వచ్చింది ఏమిటో తెలుసా? మేనేజర్ పోస్టు. నీలాంటి వాడు ఉంటే బాగుంటుందని ఈ వాటలు కట్టాను బాబు, అందుకే ఎంత టైం తీసుకున్నాను. ఈ వాటలు మేనేజర్గా ఉండి మొత్తం నువ్వే చూసుకో. వినండి, దేవునికి లోబడకపోతే ఏం జరుగుతుందన్న విషయాలు 3 వారాలుగా నేను మీతో చెప్తున్నాను. 30వ అధ్యాయం ఏబు గ్రంథం 11వ వచనం. ఏబు గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను, కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ దేవునికి లోబడాలన్న ఇంగిత జ్ఞానము, బుద్ధి ఏమైంది?
ఆయన కళ్ళెమేశాడు, స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఎలా కావాలంటే అలా బతకొచ్చు నాయనా, ఎవరి కింద నువ్వు బానిసగా ఉండాల్సిన పని లేదని మనకు స్వతంత్రం ఇచ్చేశాడు. ఆ రోజు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతకవలసిన వారికి విడుదలనిచ్చాడు, విమోచించాడు. విడిపించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఆయనకి ఎంతగా లోబడ్డారన్న విషయాలు గతంలో మీకు వారంలో చెప్పాను. ప్రియులరా, కళ్ళెము వదిలించుకొని వెళ్ళిపోతున్నారే కానీ లోబట్టం లేదు. కళ్ళెము ఎవరికి వేస్తారు చెప్పాను. కళ్ళెము ఎవరికి వేస్తారు? గోడలు ఎక్కువ దూకుతారు చూడు కుర్రవాళ్ళు. ఎవరికి? గోడలు ఎక్కువ దూకుతుంటారు చూడు. నీకు అలిగాటంలా, అరే వీడికి ఏం చేయాలి, వీడు ఎక్కి దూక్కుండా ఉండాలంటే వీడి కళ్ళెమేలే. ఏం కళ్ళెం? తెల్లాము అనే కళ్ళెం వేస్తే వీడు కదలకుండా కూర్చుంటాడు. అర్థమైందా? కొన్ని కోడెదోళ్ళు, దున్నపోతులు అలివి కాకపోతే ఏం చేస్తారంటే ముక్కుకు దబ్బలంతో కుట్టి ఒక కళ్ళెం వేస్తారు, ఒక తాడేస్తారు. ఎలా చెబితే అలా వినాల్సిందే కళ్ళెం. దేవుడు ప్రజలకు చెప్తున్నాడు, మీరు లోబట్టం లేదు కాబట్టి కళ్ళెం వేశారు. అయినా కూడా కళ్యాణ్ణి విదిలించుకొని వెళ్ళిపోతున్నారు. యెషయా గ్రంథం 30 అధ్యాయం మొదటి వచ్చింది. యెషయా గ్రంథం 30 అధ్యాయం మొదటి వచ్చింది. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకి శ్రమ. చాలే, లోబడని పిల్లలకి శ్రమ. దేవునికి లోబడక, దేవుని సన్నిధికి లోబడక, దేవుడంటే లెక్క చేయక, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఒకరోజు శ్రమలోను ఉండాల్సి వస్తుంది. ఒకరోజు భయంకరమైనటువంటి అంతములో నువ్వు అల్లాడిపోవాల్సి వస్తుంది. ఆ రోజు యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు 7 ఏళ్ళు పెండ్లి విందులో మనమందరము ఉండాల్సి వస్తే 7 ఏళ్ళు భూమి మీద భయంకరమైనటువంటి విపత్తులో నువ్వు ఉండాల్సి వస్తుంది. లోబడని పిల్లలకు శ్రమ. ఇందులో 2-3 విషయాలు మీతో నేను పంచుకున్నాను. మొదటిగా ఎవరికి లోబడకూడదు? మొదటిగా మీతో పంచుకున్నాను, మొదటి వారం మీతో పంచుకున్నాను. ఎవరికి లోబడకూడదు? మనము ఎవరికి లోబడకూడదు అనే పాయింట్ మీకు చెప్పాను. చెప్పండి, మీకు తెలిసి ఉంటే చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను ఆచరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు. వారు చెప్పే పద్ధతులకు కానీ, ఆజ్ఞలకు కానీ, ఆచారాలకు కానీ మీరు లోబట్టడానికి వీల్లేదో. క్రైస్తవ సహోదరి సహోదరులు, ఈ మాటలు వినండి. మనము క్రైస్తవులం. మనము లోకానికి వేరుగా బతుకుతున్న వారం. మనము లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాడు దేవుడు. లోకంలోంచి మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది మహాజ్ఞానులు, శాస్త్రవేత్తలు, తెలివి కలిగిన వారు, ధనులు, భాగ్యవంతులు ఉన్నారు. వారిని ఎన్నుకోలా. బలహీనులైన మనల్ని ఎన్నుకున్నాడు. జ్ఞానము లేని మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎందుకు? లోకంతో మీరు కలిసిపోవటానికి వీలు లేదు, లోక పద్ధతుల ప్రకారం మీరు జీవించడానికి వీలు లేదు, లోక ఆచారాలను మీరు చేయటానికి వీలు లేదు అని చెప్పి ఎన్నుకున్నాడు. ఇప్పుడు పౌలు కొలస్సీ సంఘానికి రాస్తుంటాడు, మీరు వాటిని ముట్టొద్దు, వాటిని పట్టుకోవద్దు, వాటిని రుచి చూడొద్దు, వారి ఆజ్ఞలకు పద్ధతులకు ఆచారాలకు మీరు దయచేసి లోబడొద్దు. ఈ లోక సంప్రదాయాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ లోక ఆచారాలు ఎన్నో రకాలుగా కనిపిస్తున్నాయి. మనం వివాహం చేసేటప్పుడు ఎన్నో పద్ధతులు ఉంటాయి. హిందువులకు మన పద్ధతులు వేరు, మన సంప్రదాయాలు వేరు, మన ఆచారాలు వేరు, మన విధులు వేరు, మన సిద్ధాంతాలు వేరు. వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వారికి ఎన్నో ఆచారాలు ఉంటాయి. మన ఆచారాలు వేరు. ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు లోబడి ముఖమాటకం కోసం వాళ్ళు చెప్పినట్టుగా చేసినట్టుగా మీరు చేయకండి అని పోయిన వారాల్లో మీతో నేను బోధించాను. ఎవరికి లోబడకూడదంటే
పరాయి స్త్రీ మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలకు లోబడకూడదు. సామెతల్లో ఉంటాయి ఆ మాటలు, చదవద్దులే. అవి చదివించుకుంటూ పోతే మనకు టైము చాలదు. అంతేకాదు 666 ముద్ర సాతాను ముద్ర రాబోతుంది. ఆ ముద్ర ఏపించుకునే సమయం కూడా దగ్గరలోనుంది. మీరు దయచేసి ఆ ముద్ర ఏపించుకొని లోబడకండి, నిలబడండి దేవుని కోసం. వీలైతే దేవుని కోసం ప్రాణాలు ఇవ్వండి. ప్రభు కోసం మీ ప్రాణాన్ని పణంగా ఎవరది మణిపూర్ ఏ విధంగా ప్రభు కోసం కొంతమంది యవనస్తులు నిలబడ్డారు, ప్రాణాలు ఇచ్చారు. అలాంటి పరిస్థితి రావాల్సి వస్తే ప్రభు కోసం నిలబడండి. కానీ 666 ముద్రతో కానీ మీ భుజం మీద కానీ మీ చేతి మీద కానీ మీరు ఎక్కడ కూడా ముద్ర వేయించుకోవడానికి వీలు లేదు. దానికి మీరు లోబట్టడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చెప్పాను, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. మొదటి అధ్యాయం 25వ వచనం. నేను గద్దింపగా నేను గద్దిస్తున్నాను, మీరు లోబడలేదు. 10వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనం సామెతలే. లోబడడు. 10వ అధ్యాయం 17వ వచనం. సామెతలే. ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. 29వ అధ్యాయం 1వ వచనం సామెతలే. లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అని రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే, ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడకపోతే, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా వినకపోతే, ఎన్నిసార్లు ఆయన పిలుస్తున్నా పలక్కపోతే జరిగే నష్టము చాలా కఠినంగా ఉంటుంది. మూడో మాట చెప్పాను, దేవుని వాక్యానికి లేక సువార్తకు లోబడకపోతే. 10వ అధ్యాయం రోమపత్రిక 16వ వచనం. ఇవన్నీ చెప్పినవి మీతోటి. 10వ అధ్యాయం రోమపత్రిక 16వ వచనం. రోమా 10:16. అయినను అందరూ సువార్తకు అందరు లోబడితే ఈ చర్చి సరిపోయిద్దా? అందరూ లోబడిన వాళ్ళైతే మనము పెద్ద స్థలం తీసుకుని మందిరం కట్టుకోవాలి. అర్థమైందా? అందరూ సువార్తకు లోబడలేదు. ఆ రోజు దేవుడు ఎంతగా చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదు. ఈ ఒక వారంలో చెప్పినటువంటి సందేశం. ఇక రెండో భాగానికి మనం వస్తే, రెండో పార్ట్లకి మనం వస్తే, మనం లోబడే విషయం మనం గమనించినట్లయితే అధికారమునకు లోబడి ఉండాలి. రెండో పార్ట్లో మనం చూసాము, దేనికి లోబడి ఉండాలి? అధికారమునకు లోబడాలి, లేక అధికారులకు మనం లోబడి ఉండాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయములో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 9వ వచనములో ఇవి కూడా చదివితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను ఎలాంటి వాడిని? శతాధిపతి అంటున్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా పనివాడి కోసం రాయ్యా నువ్వు అని చెప్పి పిలవటానికి వచ్చిన శతాధిపతి అంటున్నాడు, అయ్యా నేను కూడా ఎలాంటి వాడిని? అధికారానికి లోబడిన వాడిని. నాకు ఒక పదవి ఉంది, దానికి నేను లోబడతాను. నాకు ఒక అధికారం ఉంది, దానికి నేను లోబడతాను. నా పైన అధికారులు ఉన్నారు, వారికి నేను లోబడతాను. మీ యజమానులకు లోబడాలి మీరు, మీ పైన అధికారులకు లోబడాలి మీరు, మీ పైన నాయకులకు లోబడాలి మీరు, మీ సంఘ కాపరికి మీరు లోబడాలి మీరు, మీ పెద్దలకు మీరు లోబడాలి మీరు. అది బైబిల్ చెప్పే సత్యము, వ్యతిరేకించడానికి వీల్లేదు. ఈ రెండో పార్ట్లో, రెండో భాగంలో మనం చెప్పిన రెండో మాట ఏంటంటే, తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలి? లోకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. బయలుదేరి వచ్చి
వారికి అంటే తల్లి తండ్రికి లోబడి ఉండెను. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మా నాన్నకి ఏం చేశాడు? 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని దేవాలయానికి వెళ్దామని వెళ్ళి నజరేతు నుంచి యెరూషలేముకు వచ్చి ఆరాధన చూసుకొని తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు యేసు ప్రభు తప్పిపోయాడు. వీళ్ళేం తల్లిదండ్రులు అర్థం కాలేదు, కానీ మరియమ్మ యోసేపు 3 రోజుల దాకా అసలు కొడుకున్నాడన్న సంగతి వాళ్ళు గమనించలేదట. ఆ తర్వాత గమనించి ఎక్కడ 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 యెరూషలేము అంతా తిరిగితే ఆఖరికి యేసు ప్రభు ఎక్కడున్నాడు? పెద్దల మధ్యలో, పరిసయ్యుల మధ్యలో, సద్దూకయ్యుల మధ్యలో, శాస్త్రుల మధ్యలో, పెద్ద పెద్ద బోధకుల మధ్యలో ఈయన మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏ వయసు ఇది? 12 ఏళ్ల వయసులో కనిపించాడు యేసు ప్రభు. ఈ 12 బాబు నీకోసం ఎత్తుతున్నావురా, ఎక్కడున్నావురా నువ్వు, ఎటు వెళ్ళావురా నువ్వు, 3 రోజులు అయింది బాబు, మేము తిండి నీళ్ళు లేకుండా నీకోసం ఎత్తుతున్నావు అంటే యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? నా తండ్రి పని మీద నేను ఉండాలన్న సంగతి మీకు తెలియదా? నేను వచ్చింది ఎందుకు? నా తండ్రి పని మీద వచ్చాను, మీకు తెలియదా? అప్పుడు సరే బాబు చేద్దు తర్వాత అని చెప్పేసి కొడుకుని తీసుకొని నజరేతుకు వెళ్తారు. నజరేతుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఎలా ఉన్నాడు? వారికి అంటే యోసేపు మరియమ్మకు, తల్లి తండ్రికి యేసు ప్రభు లోబడి ఉండెను. ఈరోజు అడుగుతున్నాను, ఎంతమంది పిల్లలు ఈ విషయాలు పోయిన వారం గంభీరంగానే చెప్పాను, గద్దించి చెప్పాను, హెచ్చరించి చెప్పాను. అందుకే యవనస్తులు రావాలి, అందుకే తల్లిదండ్రులు రావాలి, అందుకే భార్యాభర్తలు రావాలి. ఎవరికి కావలసిన వర్తమానం దేవుడు వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఈరోజు తల్లిదండ్రులను వ్యతిరేకించిన పిల్లలు ఎంతమందిని మనం చూడటం లేదు. అమ్మా నాన్న మీద పడి కొడుతున్న బిడ్డలను చూడటం లేదు. తల్లిని చంపిన బిడ్డలు లేరు. తండ్రిని ఆస్తి కోసం చంపేసిన కొడుకులు లేరు. జన్మనిచ్చిన అమ్మను ఎలా పడితే అలా మాట్లాడే బిడ్డలు లేరు. జాగ్రత్త యవ్వనస్తులకి మాటలు. మీ అమ్మా నాన్న కనడానికి పోయిన వారం చెప్పాను, వారు పడిన కష్టం ఎంతో ఉంది అన్న విషయం. వారు ఎంతో కష్టపడితే భూమి మీదకి నువ్వు వచ్చావు, నీకోసం వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే ఈరోజు ఎంత వాడివయ్యావు అన్న విషయం మర్చిపోవద్దు. ఆ తల్లిని తండ్రిని దయచేసి సన్మానించు, సత్కరించు. వీలైతే వారి కోసము ఏదైనా మంచి పంచి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విషయాలు పోయిన వారాల్లో మీతో మాట్లాడినటువంటి సందేశాలు. ఇక 3వ పార్ట్లోకి మనం వచ్చాం. దేవునికి లోబడాలి, లోబడకపోతే ఏం జరిగింది అన్న విషయాలు మనం చూస్తూ వచ్చాం. అధికారులకు లోబడాలి, అధికారికి లోబడాలి, యజమానికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలన్న విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు భర్తకు భార్య లోబడాలి. ఏంటి అర్థమైందా? అందుకే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భర్తలేరి మరి చెప్పండి. భర్త వస్తే కదా. ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశము అదే పురుషులు ఉన్నట్లయితే, అదే భర్తలు ఉన్నట్లయితే వెంటనే భార్య కానీ వైపు చూసేవాడు ఎవరు? నీ భర్త ఏం చేస్తాడు? ఈ అంశం రాగానే మొట్టమొదటిగా ఆయన నా వైపు చూడ్డు. ఈరోజు నీకేదో మూడింది అన్నట్టుగా ఏం చేస్తాడు? మీ వైపే చూస్తాడు. ఈరోజు నేను చెప్పే సందేశము, భార్యలారా ఈ భర్తలకు లోబడి ఉండండి. చదవండి, ఆ మాట చదివిస్తారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చింది. 3వ అధ్యాయం మొదటి వచ్చి, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. పెండ్లి కానప్పుడేమో స్పైడర్ మ్యాన్ అంట. ఏమాను? పెండ్లి కానప్పుడేమో ఏమాను చెప్పండి? స్పైడర్ మ్యాన్ అంట. చైతన్యను వినాలి, మహేష్ని వినాలి. పెండ్లి కుదిరినప్పుడేమో సూపర్ మ్యాన్ అంట. ఏమాను? పెండ్లి కుదిరిందిరా, నీకు అమ్మాయిని చూసారా బాబు అన్నాం కదా, అనగానే ఈడు సూపర్ అనమాట, సూపర్ మ్యాన్ అయిపోతాడు. పెళ్లి తర్వాత జెంటిల్ మ్యాన్, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఏ మ్యాను చెప్పండి? జెంటిల్ మ్యాన్ అయిపోయాడు. పెండ్లి కాగానే జెంటిల్ మ్యాన్ అయిపోయాడు. ఆఖరిగా 4వది, పెండ్లైన వాడికి అందమైన భార్య దొరికిందా, ఇప్పుడు ఏ మ్యాన్ అయ్యాడు చెప్పండి? ఇక తచ్చే ఉంటుంది. అందమైన అమ్మాయి దొరికిందండి, మంచి భార్యను చేసుకొని జెంటిల్ మ్యాన్ అయ్యాడు.
ఎప్పుడైతే అందమైన అమ్మాయి దొరికిందో మనోడు వాచ్మెన్ అయిపోయాడు. ఏమాను? వాచ్మెన్ కాపలా ఉంటుంది. ఏమండి, అర్థమైందా? ఆ? పెళ్లి గురించి నాకు దగ్గర జోకులు చాలా దొరుకుతాయి, భార్యాభర్తల గురించి. ఏనండి, ఆ? కాంతమ్మ వెళ్ళి కేసు పెట్టిందట. ఎవరి మీద? భర్త మీద. ఈ కేసు కాస్త కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళగానే జడ్జి అడిగాడట, ఏమ్మా ఎందుకు విడాకులు కావాలంటున్నావు? కాంతమ్మ గారు ఎందుకు విడాకులు కావాలంటున్నావు? ఎవరు లేరుగా కాంతమ్మలు, ఊరకు నేను పెట్టుకున్నాను పేరు. ఎందుకు విడాకులు కావాలంటున్నావు అంటే ఏమంటది, నా భర్త నైటు పక్కింటి ఆవిడని కలవరిస్తున్నాడండి. పక్కింటి ఆవిడని. ఏం బాబు ఏంటి అంటే, ఆమెను అడగండి సార్ అంటాడు భర్త. ఏమని కలవరిస్తున్నాడమ్మా? కాంతమ్మ కాంతమ్మ అని. ఆమె పేరు కూడా కాంతమ్మేనట. ఏం పేరు? పక్కింటి ఆవిడ పేరు కూడా కాంతమ్మేనట. కాంతమ్మ కాంతమ్మ అని కలవరిస్తున్నాడండి. అమ్మా, ఆవిడని కలవరిస్తున్నాడు ఎందుకు అనుకోవచ్చు నువ్వు? నీ పేరే కావచ్చుగా. జడ్జి అంటాడు, నీ పేరే కావచ్చుగా అంటే ఆవిడంటది, నా పేరు ఎత్తే ధైర్యము దమ్ము మా ఆయనకి ఎప్పుడుంది అంటుంది. అర్థమైంది మీకు? నా పేరు ఎత్తే ధైర్యం కానీ దమ్ము కానీ మా ఆయనకి ఎక్కడదండి, అందుకే దాని పేరు కలవరిస్తున్నాడు అన్నట్ట. ఇట్లాంటి జోకులు చాలా ఉన్నాయి. వినండి భార్యలారా, ఏం చేయాలి? మీ భర్తలకు లోబడి ఉండండి. ఈరోజు మనమంతా రివర్స్. ఒక మాట, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండండి. ఉన్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు ఎలా ఉండాలి? యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి? ముఖ్యంగా దేవుని నామం దూషింపబడకుండా ఉండాలి అన్నా, దేవుని మందిరానికి మరొకరు నిన్ను బట్టి రావాలి అన్నా, నీ ప్రవర్తనే కారణం, నీ నడవడే కారణం, నీ మాట తీరే కారణం. నువ్వు మంచి అమ్మాయి అయినట్లయితే, ఒక మంచి భార్య నువ్వు అయినట్లయితే తప్పకుండా నీ పక్కింటి వాళ్ళు ప్రార్థనకు వచ్చి తీరుతారు. ఎందుకు? నువ్వు భర్తకు లోబడి అమ్మాయి కాబట్టి, భర్త అంటే నీకు గౌరవం ఉంది కాబట్టి, భర్తకు నువ్వు మర్యాదనిస్తావు కాబట్టి, భర్తకు విలువనిస్తావు కాబట్టి, భర్తకు రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి. భర్తను గౌరవించకపోతే, భర్తకు విలువనివ్వకపోతే, అమ్మ ప్రార్థనకు వస్తావా, రా ఆదివారం అని బహుశా నీ పక్కింటి వారిని నువ్వు పిలిచినట్లయితే వాళ్ళు ముందు ఒక మాట చెప్తారు, అమ్మ ముందు నీ భర్తకు లోబడి ఆ తర్వాత వచ్చి నన్ను పిలువు. నీ అరుపులు వినపడుతున్నాయి, నీ కేకలు వినపడుతున్నాయి, నువ్వేం మాట్లాడుతున్నావో మేము వింటున్నాం, నీ నోట ఎంత బూతులు వస్తున్నాయో మేము వింటున్నాం. తల్లి, మీ ప్రార్థనకు ఒక దండం, మీ మందిరానికి ఒక దండం, మీ పాస్టర్ గారికి ఒక దండం. అంతేగా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎవరికి లోబడి ఉండాలంటే ముందు నీ యజమాని. శారా అంటది, శారా గురించి కొడుతుందమ్మా, శారా గురించి కొడుతుంది. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు. శారా ఎలా లోబడిందో ఆ ప్రకారం యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అసలు ఆ పైన పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పైనుంచి మీరు చదువుకున్న తర్వాత స్త్రీల గురించి చాలా అద్భుతమైన ఉపదేశం మనకు కనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఏమిటి, వాళ్ళ బుద్ధి ఏమిటి, పూర్వకాలం స్త్రీలు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా. శారాట ఎలా పిలిచింది అబ్రహామును? యజమానుడా అని పిలిచింది. అందుకే కొంతమంది
పిలిచే విధానం బాగోదు. భర్తలను ఏమండి అని పిలవండి, ఎంత మంచి మాట. చక్కగా ఏమండి అని పిలవండి. ఏమోయ్ అలా దోయ్ దోయ్, కొంతమంది ఎలా పిలుస్తారు, దోయ్ దోయ్ ఏంది? భార్యని ఏయ్ ఏ ఏంది? ఆమెకు ఒక పేరుంది, కమ్మగా పేరు పెట్టి పిలవచ్చు, లేదా ముద్దు పేరు ఒకటి పెట్టుకో. ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకునే అవనస్తులు ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకోండి చక్కగా. ఎవరు ఇక్కడ సాక్ష్యం చెప్తూ పొట్టి పొట్టి అని సాక్ష్యం చెప్తా ఉంది, మాటి మాటికి పొట్టి పొట్టి అంటుంది. ఎవరు నాకు గుర్తు రాలే, అమ్మ ఎవరు చెప్పారు ఇక్కడ. ఏందా ఈ అమ్మాయి? నేను చాలా ఆలోచించాను. నేను మాటి మాటికి పొట్టి పొట్టి అంటుంది, మా ఆయన పొట్టి పొట్టి. తర్వాత అర్థమైంది, ఓ ఇది నిగ్నేమ్ అని. నేనేమో ఆ అమ్మాయికి అతను ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు, పొట్టి అని పిలవటం. వినలేదా మీరు? ఇక్కడే సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను అప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచించి, పొట్టి పొట్టి ఏందబ్బా, పొట్టి ఈ అమ్మాయి పొట్టిదేం కాదే, బాగానే ఉంది ఇటు ఇటు అనుకున్నాను. తర్వాత ఆలోచించాను, ఓహో పొట్టి అంటే అతను ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు అన్నమాట. అలాగ ఒక మంచి పేరు పెట్టుకొని భార్యని పిలువు అమ్మగా. నేను చెప్పానుగా, మా తిమోతి మా అల్లుడు ఎంత బాగా పిలుస్తాడు, కరుణ కరుణ అని అండి. పేరు పెట్టి పిలువు. మీరు ఇవ్వవలసినటువంటి విలువను భర్తకు ఇవ్వండి. అలాగనే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్య లోబడాలంటే ముందు భర్తలకే ఇచ్చింది అసలు. భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించండి, అప్పుడు ఆమె లోబడుతుందని బైబిల్ సాగు. ఆ రోజు శారాట భర్తను యజమానుడా అని పిలుస్తుంది. మనమేమో శారా అంటే ఏరా అంటాం. మనం ఏరా, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య, ఏరా అని పిలవటం భర్తను ఏరా అని పిలవటం ఫ్యాషన్ అట. మన దేవుని బిడ్డలారా, భార్యలు భర్తకు లోబడినప్పుడు ఇల్లు బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఆ ఇంట్లో సమాధానము అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంట్లో సంతోషమే. ఇప్పుడు ఆడ తిరగబడి కొట్టే భార్యలను మీరు కాదు తల్లి, ఎంతమందిని మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఉద్యోగం అయిపోయింది, గవర్నమెంట్ జాబ్, చాలా 1.5 2 లక్షలు దాకొస్తుంది. వారానికి ఒకసారి తన తమ్ముళ్ళు పిలిపించేది. చెన్నైలో ఉంటారు వాళ్ళ తమ్ముళ్ళు. ఎవరి తమ్ముళ్ళు? ఈ అమ్మాయి తమ్ముళ్ళు చెన్నైలో ఉంటారు. రే మీ బావ చెప్పిన మాట వెంటనే రండి అంటే వాళ్ళు వెంటనే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగుతారు. చెన్నైలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగి 4 గుదిమేది ఎవరిని? బావగారిని అండి. బామర్దులు కొట్టచ్చా? బాగా కొద్ది వెళ్ళిపోతారు. ఒకరోజు పాపం ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక తన స్నేహితుడికి చెప్పి, నా బాధ ఇలా ఏమిటి? ఏం లేదురా, నా భార్య దయ్యాలు తిరిగా ఏదన్నా మాట్లాడితే అంటే ఫోన్ వెళ్ళిపోద్ది. వాళ్ళేమో చెన్నైలో ఉన్నారు, రాను పోని ఛార్జీలు కూడా నా డబ్బు లేరా? ఎవరికి రాను పోని ఛార్జీలు? వెనక శాలరీ బాగుంది కదా, గవర్నమెంట్ జాబు. రాను పోను కూడా ఛార్జీలు నేను ఇవ్వాలరా? ఏం చేయాలో అర్థం కాలేదు. మంచి ఐడియా ఇవ్వరంటే ఆ ఫ్రెండ్ అంటాడు, ఏం లేదు నేను ఒక ఐడియా ఇస్తాను, నువ్వు వెంటనే చెన్నై షిఫ్ట్ కావటమే, ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏంటి, అప్పుడు నీకు ఖర్చు అన్న తగ్గుతుంది. ఏ ఖర్చు? రాను పోని మీ బామర్దులకి ఛార్జీలు పెడుతున్నా ఆ ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే నువ్వేదన్నా మాట్లాడతావు, నీ భార్య వాళ్ళని పిలిపించింది, వాళ్ళు వచ్చి నిన్ను కొడతారు, వాళ్ళు రాను పోని ఫ్లైట్లో ఎంత ఛార్జ్ అవుతుంది, నువ్వు అక్కడికి వెళ్తే ఈ ఛార్జీ మిగులుతుంది. వీలైతే అక్కడ దగ్గరే ఉన్నారు కాబట్టి నువ్వు మారవచ్చు. ఎవరు? బామర్దులు పక్కనే ఉన్నారు కాబట్టి. వినండి, అలాంటి పని ఆడపిల్లలు దయచేసి ఎప్పుడు చేయకండి. మీ నాన్నను పిలిపించి, మీ తమ్ములను పిలిపించి, మీ అన్నలను పిలిపించి, మీ స్నేహితులను పిలిపించి మీ భర్తకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, ఆ తర్వాత మీ కాపురము కూలిపోతుంది. భార్యాభర్తలు కూడా ఎంతసేపు అండి, కాసేపట్లో చల్లారిపోతుంది. ఉదయం గొడవ పడితే సాయంకాలానికి మరలా వాళ్ళిద్దరు ఒకటవుతారు. దీంట్లోకి బామర్దులు రావడానికి వీల్లేదు, దీంట్లోకి మామగారు రావడానికి వీల్లేదు,
దీంట్లోకి భార్య తరపున నీ పక్కన ఎవరు రావటానికి వీలేదు. నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నువ్వే మాట్లాడుకోవాలి, నువ్వే డీల్ చేసుకోవాలి దాన్ని ఏదైనా సరే. అంతేగాని ఎవరిని పిలిచి మీ బామర్తులతో అది కొట్టించావనుకో, అది మనసులో అలాగనే ఉండిపోద్ది. నీ తమ్ముళ్ళని తెచ్చి నన్ను కొట్టిస్తావా అనే కోపంతో అతను నీతో సరిగా మాట్లాడటము, సరిగా ఉండటం కూడా మానేస్తాం. ఇందులో రెండో మాట, యేసుక్రీస్తుకు ఏమి లోబడ్డాయో మీతో పంచుకోవచ్చును. మనం ముగిద్దాం 5 నిమిషాల్లో. యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడి చెప్పండి, ఆయన మాటకు లోబడి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చూసావా ఎలా చెప్పారో? చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుతుందే. లోకసువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అక్కడ కూడా ఈ మాటలే. లోక 8:25. అనెను భయపడి ఈయన గాలిని నీళ్లకును ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. యేసుక్రీస్తుకు చూడండి ఏం లోబడుతున్నాయో. సముద్రంలో ప్రయాణం వెళ్ళిపోతున్నారు, ఆయనేమో కొంచెం అలసటగా ఉందని పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఈలోపు పెద్ద తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, చిన్న పడవ ఊగిసలాడిపోతా ఉంది, మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. చచ్చిపోతామేమో భయంతో పేతురు వచ్చి కేకలు వేయటం, ప్రభువా మమ్మల్ని రక్షించు నాయనా, రక్షించు నాయనా. యేసు ప్రభు నిద్రకు భంగం కలిగింది, అయినప్పటికీ లేచాడు. మీకు విశ్వాసం ఏమైంది అంటే అర్థమైంది, నేను ఎక్కడే ఉన్నాను కదా, నేను మీతోనే ఉన్నాను కదా, మీ విశ్వాసం ఎక్కడా? ఎన్ని కార్యాలు మీరు చూడలేదు, ఎన్ని అద్భుతాలు మీరు చూడలేదు, మీ నమ్మకం ఏమైంది అని లేచి గాలిని గద్దిస్తే గాలట ఏమైంది? అణిగిపోయింది. సముద్రంతో దేవుడు మాట్లాడితే, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తే అది నిమ్మల ప్రశాంతం. పెద్ద పెద్ద అలలు ఏమైపోయినాయో, పెద్ద తుఫాను ఏమైపోయిందో, పెద్ద గాలి ఏమైపోయిందో, ఆయన మాట చెప్పగానే వాళ్ళు అనుకున్న మాటలు ఇప్పుడు ఎవరైనా గాలి వెనక లోబడుతుందే, సముద్రం వెనక లోబడుతుందే, ప్రకృతి వెనక లోబడుతుందే అండి. ఈ ప్రకృతి అంతా కూడా ఆయన శాసించి ఒక్క మాట చెప్తే చాలు సముద్రం దెబ్బకొచ్చింది. కొత్తపట్నం కాంచి మన దగ్గర తెలుసా మీకు? అర్థమైందా? కట్టలు లేవు, దెబ్బకొచ్చింది ఆయన ఒక్క మాట చెప్తే. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. ఉంది ఇదేమిటో ఆజ్ఞాపింపక ఏంటి? ఈ ప్రకృతి ఆయనకు లోబడుతుంది, దెయ్యాలు ఆయనకు లోబడుతున్నాయండి. ఆయన మాట చెప్తే అపవిత్రాత్మలు లోబడిపోతున్నాయి. ఒక మాట కూడా చదువు. లోకసువార్త 10వ అధ్యాయం 20వ వచనం. దెయ్యములు లోబడుతున్నాయి అనే మాట వినిపిస్తుంది. శిష్యులు నాకు యేసు ప్రభు ఆయనను దెయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించక అంటాడు. యేసు ప్రభుకే కాదు, మనకు ఒక అద్భుతమైనటువంటి అధికారం ఇచ్చాడు. మీరు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు లోబడతాయి, మీరు ప్రార్థన చేస్తే ప్రకృతిని శాసిస్తే ఆగుతుంది. ఆ రోజు సూర్యుడు చంద్రుడు గిబియోనులో ఆగు అన్నాడు యెహోషువ. 24 గంటలు చీకటి. ఆ రోజు మోషే ఎర్ర సముద్రం చీలు అన్నాడు, అంతే. 2 ఆనకట్టలు ఇలా నీళ్లు కట్టల వలె కట్టబడి ఆరిన పొడి నేల మీద నడిచిపోయారు. ఎంత అధికారమో! ఆ రోజు యేసుప్రభు శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ప్రభువా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దేవుని మాటకు ఈ ప్రకృతిలో ప్రతిదీ లోబడాల్సింది. పక్షులు కానించి జంతువులు కానించి ఎక్కడ దాకా ఎందుకు ముగించే ముందుగా
ఏలియా వెళ్ళి ఏరేబోని ఎక్కడ ఆ, ఏరేతు వాగు దగ్గర కూర్చున్నాడు. కాకులు వచ్చి 6 నెలల పాటు భోజనం పెట్టినాయి. ఎలా పెట్టినాయి చెప్పండి? ఎలా పెట్టినాయి? దేవుడు ఆజ్ఞాపించను అని రాయబడింది అక్కడ. దేవుడు కాకోలమ్మలకు ఆజ్ఞాపించను ఏలియాకు భోజనం పెట్టమని. కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. అని యోనాను పట్టుకొని వెళ్ళి సముద్రంలో ఇసిరి పడేశారండి. ఒక పెద్ద మత్స్యం, ఒక చేప వచ్చి యోనాను మింగేసింది. వాస్తవానికి యోనా కడుపులో చచ్చిపోవాలి. దేవుడు చెప్పాడు మత్స్యముకు ఏమని? జాగ్రత్త, నా ప్రవక్త వాడు, నా శిష్యుడు వాడు, దేవుని సేవకుడు, జాగ్రత్తగా తీసుకెళ్ళి నినివే పట్టణం దగ్గర దించువాండి అంటే, ఒక వాహనం ఏ విధంగా ప్రయాణమై తీసుకుని వెళ్ళి దించుతుందో ఆ విధంగా 3 రోజులు యోనాను కడుపులో పెట్టుకొని తీసుకొని జాగ్రత్తగా యోనాను దేవుడు యెహోవా ఆజ్ఞాపింపగా కక్కివేశను. చూసావా? లోబడ్డాను. దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే ఆ రాత్రి ఒక్క సింహం కూడా దానియేలు జోలికి రాకుండా కూర్చున్నాయే. కారణం ఏమిటి? దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు సింహాల నోర్లను నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పాడు అంతే. దానియేలు చుట్టూ కూర్చున్నాయి కాముగా అంతే. షడ్రకు మెషకును అబేద్నెగోను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే అంత అగ్గి మంటలు ఎలా ఎలా ఉంది? వాసన కూడా తగలకుండా ఉందంటే ఈ ప్రకృతిలో అగ్ని కానీ, ఆకాశమే కానీ, భూమి కానీ, సూర్యుడే కానీ, చంద్రుడే కానీ, ఆ సముద్రమే కానీ, ఆ పక్షులే కానీ, పర్వతములే కానీ, జంతువులే కానీ, ఏదైనా సరే దేవుడు ఒక్క మాట చెప్తే లోబడాల్సిందే. కానీ మనము మాత్రం లోబడము. ఇది ప్రశ్న. అయిపోయింది, ముగిస్తున్నాను. ఏం లోబడము అండి? అన్నీ లోబడుతున్నాయి దేవునికి. దేవుని మాటకు అన్నీ రెస్పెక్ట్ ఇస్తున్నాయి. మనం మాత్రము ఆయన మాటకు రెస్పెక్ట్ ఇవ్వం, ఆయన మాటకు విలువనివ్వం, ఆయన మాటకు గౌరవం ఇవ్వం, ఆయన మాటను లెక్క చేయమో. మనమంటే మనం కాదండి, చాలా మందిలో ఉన్న ఈ భయంకరమైనటువంటి రోగము. ఎవరి మాట అయినా వింటారు కానీ దేవుని మాట విని సావరే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించవచ్చు. మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాది క్రియలు నాశనం చేయొచ్చు, శరీర కోరికలు నాశనం చేయొచ్చు, శరీర ఇచ్చలకు లొంగిపోకుండా బతకొచ్చు. ప్రియులారా, చాలా విషయాలు ఈరోజు మీతో నేను పంచుకున్నాను. ఈరోజు మీతో పంచుకున్న 2 మాటలు. ఒకటి, భార్యలారా మీ భర్తలకు లోబడము. యేసుక్రీస్తుకు ఈ ప్రకృతి అంతా లోబడుతుంది. ఆయన ఒక్క మాట చెప్తే ఏదైనా తల వంచాల్సిందే. ఈరోజు మనము ఆయనకు లోబడదాం. ఆయనకు లోబడినట్లయితే, లోబడటము అంటే అర్థం చెప్పండి ముగించే ముందు. మాట వినడం. లోబడటం అంటే చెప్పినట్టు చేయటం. ఇది లోబడటం. మీ అమ్మాయి చెప్పిందా ఈ పని, అలా చేయటమే లోబడటం. అంతే, అంతకు మించింది మాట వినడం అంతే. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి, మా ప్రాంతానికి, కూడి వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ వాక్యం ద్వారా దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.